రాహు మహాదశ నడుస్తోందా? అయితే జాగ్రత్త పడండి. రాహువు యోగించిన సమస్యలనిస్తాడా? పూర్వజన్మ కర్మల్ని అనుభవింపచేసేటువంటి దశ రాహు మహాదశ. ఈ విధంగా రాహు గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు తన యొక్క మహాదశలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, రాహు మహాదశ వచ్చింది అంటే దానికి ఒక పర్పస్ ఉందా, అసలు రాహు మహాదశ ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో, ఎంత యోగించినా రాహువు సమస్యలను ఇస్తాడా, అందుకని మనం జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. రాహు గురించి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చేయడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు నేను కొన్ని చార్ట్స్ చూస్తున్నప్పుడు రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చూసినప్పుడు కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలి వ్యూవర్స్తో. అవి వారికి ఉపయోగపడతాయి. ఎటువంటి సందర్భంలో అయినా, అది మ్యారేజ్ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, కొంత సహాయపడతాయి ఇటువంటి కొన్ని క్లూస్ని కనుక ఇచ్చినట్టయితే అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. రాహువు చాలా ఇల్యూషనరీ ప్లానెట్, భ్రమల్ని కలిగించేటువంటి ప్లానెట్ రాహువు. చాలామంది అనుకుంటారు రాహు నాకు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఉపచయ స్థానాల్లో ఉన్నాడు, కాబట్టి రాహు మహాదశ చాలా బాగుంటుంది అని. నిజమే, రాహు కనుక యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే అలా యోగించినటువంటి ఫలితాలను ఇచ్చేటప్పుడు కూడా రాహు తీవ్ర సమస్యలను ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి రాహు మహాదశ వస్తుంది అంటే తప్పకుండా రాహుకి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అంటే, ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండడము, నేల విడిచి సాము చేయడం లాంటి పనులు చేయకుండా ఉండడము, అంటే రిస్క్ తీసుకోకుండా ఉండడము, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, జాబ్ పరమైన విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడా రాహుకి రెమెడీస్గా పనిచేస్తాయి. దేవతా సందర్శనము లేదా జపాలు, హోమాలు ఇవన్నీ వేరే కోణము. అయితే ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా రాహు మహాదశలో రిస్క్కి దూరంగా ఉండడం, ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి. అసలు రాహు మహాదశ వచ్చింది అంటే పూర్వజన్మకు సంబంధించినటువంటి మంచి చెడు ఫలితాన్ని బలంగా అనుభవింపచేసేటువంటి సమయం అది అని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాహువు కేతువు ఇద్దరు కూడా పూర్వజన్మ కర్మల్ని ఇచ్చేటువంటి, బలంగా ఇచ్చేటువంటి ప్లానెట్స్, పాస్ట్ లైఫ్ కర్మని. అందులోనూ పాస్ట్ లైఫ్లో పెండింగ్ కర్మస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవింపచేసేటువంటి గ్రహాలు రాహుకేతువులు. అందులో రాహుకి కేతువుకి డిఫరెన్స్ ఏంటి అంటే, రాహువు ఏదైతే తీరని కోరికలు ఉంటూ పాస్ట్ లైఫ్లో దాని గురించి ఎక్కువ శ్రమపడి జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటారో వాటిని అనుభవింపచేస్తాడు ఈ జన్మలో రాహువు. అయితే అలా అనుభవింప చేసిన తర్వాత ఇక ముగింపుని ఇచ్చేటువంటిది కేతువు ఆ కర్మలకి. రాహు ఎప్పుడు కూడా కోరికల్ని, ఆశల్ని, ఆశయాల్ని, వ్యామోహాల్ని పెంచుతూ పోయేటువంటి గ్రహము. కేతువు వాటికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి గ్రహము. ఇక చాలామంది చార్ట్లో చూసినప్పుడు ఒక్కొక్కసారి రాహువు ఒక స్థానంలో ఉన్నట్టు చూపిస్తుంది సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి చార్ట్. అయితే వేరే సాఫ్ట్వేర్లో వేసినప్పుడు రాహు యొక్క పొజిషన్ మారడం కూడా గమనిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మనము ట్రూ రాహు, ట్రూ కేతు ఈ పొజిషన్స్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఏంటంటే ట్రూ రాహు అంటే, రాహుకేతువులు కూడా మనందరికీ తెలిసిందే, కేతువులు ఎప్పుడు రెట్రోగ్రేడ్ మోషన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కూడా రాహువు, కేతువు డైరెక్ట్ మోషన్కి వచ్చి మళ్ళీ రెట్రోగ్రేడ్ మోషన్లోకి వెళ్తూ ఉంటారు. అంటే ఒక పాము ఎలా అయితే ముందుకు వెళ్తుందో జిగ్జాగ్ వేలో, అలాగ రాహుకేతువుల యొక్క మోషన్ ఉంటుంది. అది కూడా డైరెక్ట్ మోషన్లోకి వస్తుంది. దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ట్రూ రాహు, ట్రూ కేతు అంటాం ఆ పొజిషన్స్ని. అలా కాకుండా సాధారణంగా యావరేజ్ చేసేసి మీన్ రాహు అంటాం. మీన్ అంటే యావరేజ్ చేసినటువంటి రాహుకేతు పొజిషన్ని సాఫ్ట్వేర్లో చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా రాహుకేతువులు రెండు రాశులకి జంక్షన్లో, బార్డర్లో కనుక ఉన్నట్టయితే పొజిషన్స్ తేడా వస్తుంది. అది ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే
ఆశల్ని వ్యామోహాల్ని పెంచి వాటిని అనుభవింపచేసేటువంటి గ్రహం రాహువు అని చెప్పుకున్నాము. రాహు అందుకే ఏ పొజిషన్లో ఉన్నా దానికి సంబంధించినటువంటి మంచి చెడు ఫలితాన్ని తన మహాదశలో ఖచ్చితంగా ఇస్తాడు. ఈ రోజుల్లో ప్రధానంగా చూసుకోవాల్సింది రాహు మహాదశ నడుస్తోంది అంటే రాహు యొక్క పొజిషన్ కనుక ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్లో ఉన్నట్టయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి వివాహం విషయాన్ని చూసినట్టయితే రాహువు శుక్రుడితో ఉన్న 7th హౌస్లో ఉన్న, దార కారకాగ్రహంతో ఉన్న, దార పాదంలో ఉన్న, ఉపపాదంలో ఉన్న, నవాంశలో శుక్రుడితో ఉన్న, నవాంశలో 7th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న, ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది జీవిత భాగస్వామితో పాస్ట్ లైఫ్లో ఇంకా పెండింగ్ కర్మ ఉంది, ఆ రుణం తీరిపోలేదు. అది కష్టాన్ని ఇవ్వచ్చు, సుఖాన్ని ఇవ్వచ్చు. కానీ సాధారణంగా ఇలా మ్యారేజ్ పోర్ట్ఫోలియోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ రాహువు ఒక జాతకంలో ఉండి రాహు మహాదశ వచ్చింది అంటే వారికి వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్స్, వాటికి కూడా రాహు యొక్క కనెక్షన్ మనం గమనించవచ్చు. 5th హౌస్ పుత్రకారక గ్రహం, 5th లార్డ్, వీటితో రాహు సంబంధం, శుక్రుడితో రాహు సంబంధం, ఇవన్నీ కూడా లవ్ వలన, లవ్ అఫైర్ వలన ఈ వ్యక్తికి ఎటువంటి అనుభవాలు ఉంటాయి అనేది మనం చెప్పొచ్చు. వివాహం విషయానికి వచ్చినట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత త్వరగా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము, విడిపోవాలనేటువంటి నిర్ణయానికి రావడము, ఘర్షణలు, ఒకరినొకరు అపార్థం చేసుకోవడము, ఒక్కొక్కసారి తీవ్రమైన ఫలితాలు. ఎలాగంటే జీవిత భాగస్వామి ఆ జాతకుడిని మోసం చేయడము, ఇలాంటి అనుభవాలు కూడా ఇస్తాడు రాహువు మ్యారేజ్ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్తో కనెక్షన్ కలిగి ఉన్నట్టయితే. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్మెంట్ని ఆధారంగా ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు రాహు యొక్క బిహేవియర్ ఒకలా ఉంటుందంటే మనకు అటువంటి పాస్ట్ లైఫ్ కర్మలు ఉన్నాయి అని దాని అర్థము. కుజుడితో ఉన్న రాహువు అగ్రెసివ్ నేచర్ని ఇస్తాడు, అంటే ఇద్దరి మధ్య కూడా ఘర్షణ. ఉదాహరణకి అమ్మాయి విషయంలో కనుక చూసినట్టయితే భర్త చేయి చేసుకోవడము, ఫిజికల్ అబ్యూస్, వీటన్నిటికీ కూడా గురవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అత్యాశ ఉన్నటువంటి భర్త లేక భార్య రావడము, దీనివల్ల ఇద్దరి మధ్య కూడా ఎంతో గ్యాప్ అనేది డెవలప్ అవడము, ఘర్షణ వైఖరి, సఫకేషన్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. అలాగే రాహు కొంత తీవ్ర గ్రహం కూడా. ముఖ్యంగా రవి, కుజ ఇటువంటి గ్రహాలతో కలిసినప్పుడు రాహు చాలా తీవ్రంగా స్పందించేటువంటి గ్రహంగా ఉంటాడు. వైలెంట్ నేచరు, దూకుడు స్వభావము, నేల మీద నిలబడి ఆలోచించేటువంటి తత్వం లేకపోవడము, గాల్లో మేళలు కట్టడము, చాలా విపరీతమైనటువంటి ఆశలు ఉంటాయి. అంటే వారికి జీవితాశయాలు కూడా మీడియం రేంజ్లో ఉండవు. నేనెంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉండిపోవడం కాదు, నన్ను అందరూ గుర్తించాలి, ఒక సెలబ్రిటీ అవ్వాలి, దాని గురించి విపరీతంగా కష్టపడము, డబ్బులు ఖర్చు చేయడము, అప్పులు చేయడము, దానివల్ల మళ్ళీ సమస్యను కొని తెచ్చుకోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి రాహు కనుక యోగించినట్టయితే. యోగించకపోతే అలా కాదు, రాహువు 6వ ఇంట్లో ఉన్నాడు, 3వ ఇంట్లో ఉన్నాడు, 11వ ఇంట్లో ఉన్నాడు, మంచిదేనండి, కాబట్టి నాకు రాహు మహాదశ బాగుంటుంది అని రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే అవి మంచి పొజిషన్స్, మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కానీ ఆ మంచి ఇచ్చేటప్పుడు కూడా ఎంతో కొంత సఫరింగ్ అనేది ఇస్తాడు. ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఏ రకమైన సఫరింగ్ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 6th హౌస్లో రాహు ఉన్నట్టయితే ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. అయినప్పటికీ కూడా కొంత ఆరోగ్య సమస్యలను ఇచ్చి మళ్ళీ ఆరోగ్యాన్ని బాగు చేయడము, అదేవిధంగా విపరీతంగా అప్పులు చేసి అది తీర్చడానికి చాలా కష్టపడాల్సి రావడము, ఇలాంటివి కూడా చేయిస్తాడు 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు. ఒక్కొక్కసారి 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు చాలా చిత్రమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే వారికి ఒక డిసీజ్ ఏదన్నా వస్తుంది, దానికి ట్రీట్మెంట్ అనేది సరిగ్గా దొరకదు, సరైన డయాగ్నోసిస్ చేసేటువంటి డాక్టర్ తారసపడ్డు, ఆ డాక్టరు రాంగ్ అనాలిసిస్ చేస్తాడు, ఇన్కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తారు, దానివల్ల ఆ వ్యాధి అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇటువంటి చిత్రమైన ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు రాహువు. ఒక పట్టాన అంతుపట్టనిప్పుడు ఆ వ్యాధికి కారణం ఏంటి అని ఈ విధమైన సమస్యలను కూడా ఇస్తాడు రాహు 6వ ఇంట్లో కనుక ఉన్నట్టయితే. అలాగే గుప్త రోగాలు అంటాం, అంటే డిఫికల్ట్ టు డయాగ్నోస్, అంటే డయాగ్నోస్ చేయడానికి కష్టంగా ఉండేటువంటి వ్యాధులు, చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి వ్యాధులు, ఒక్కొక్కసారి
ఆ వ్యాధి యొక్క లక్షణాలకు భయపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, సర్జరీకి వెళ్ళడము, ఇటువంటి వాటికి వెళ్ళి ఇంకా దాన్ని కాంప్లికేట్ చేసుకోవడము, ఇలాంటి ఫలితాలను ఇస్తాడు రాహు. ముఖ్యంగా 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ ఉన్నట్టయితే. ఇక లవ్ ఫెయిల్యూర్ విషయానికి వచ్చినట్టయితే రాహువు లవ్ పోర్ట్ఫోలియోని ఇంపాక్ట్ చేస్తున్నట్టయితే లవ్ అనేది వారి జీవితంలో చాలా డిస్టర్బెన్స్ తీసుకొచ్చినటువంటి అంశంగా ఉంటుంది. ఒక్కొక్కసారి లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎడిక్షన్స్కి వెళ్ళడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక కెరియర్ విషయానికి వచ్చినట్టయితే రాహు బుధుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అటువంటి రాహు మహాదశలో బుధ అంతర్దశ లేదా బుధ మహాదశలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు జాబ్ లాస్ అవ్వడము, జాబ్లోంచి బయటికి రావాల్సి రావడము ఏదో ఒక కారణం చేత, ప్రధానంగా గ్రూప్ పాలిటిక్స్కి గురయ్యి లేదా వాళ్ళ సుపీరియర్ వీళ్ళ మీద ఏదో ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోవడము, దీనివల్ల వాళ్ళు జాబ్లోంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చాలా అనూహ్యంగా సడన్గా కూడా అటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సడన్గా వాళ్ళ మేనేజర్ మారడము, లేదా వారు వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళడము, వేరే సంస్థలోకి మారడము, వేరే డివిజన్లోకి, అదే సంస్థలో అక్కడ కొలీగ్స్, సుపీరియర్స్ వాళ్ళ యొక్క గ్రూప్ పాలిటిక్స్కి ఇతను వెళ్ళగడము, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాన్ని చూసినప్పుడు సడన్ లాసెస్, ఏదో ఒక ప్రణాళిక వేసి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, అది బ్యాక్ ఫైర్ అవ్వడము, దానివల్ల అప్పుల ఊబులో కూరుకుపోవడము, ఇలాంటివి చేయిస్తాడు రాహువు. రాహు కనుక ప్రతికూలంగా ఉంటే స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి, అంటే ట్రేడింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే దాంట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ధనం నష్టపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయిన వాళ్ళే మోసం చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాహు మహాదశలో. తను నమ్మిన జీవిత భాగస్వామి, తను నమ్మిన వ్యాపార భాగస్వామి, వీళ్ళు వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి తీవ్రమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు రాహు. దాని అర్థం ఏంటంటే మనం ఇదే రకమైనటువంటి పనులు అవతల వ్యక్తికి ఇంతకుముందు లైఫ్లో, పాస్ట్ లైఫ్లో, పూర్వజన్మలో చేశాము, వాటిని అనుభవింపచేస్తున్నాడు రాహువు. ఇక ఆరోగ్యం విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, రాహు ఎప్పుడూ కూడా మనకి సరైన నిర్ణయం తీసుకోకుండా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాడు. ఆ సమయంలో వారు సరైన డెసిషన్ తీసుకోకుండా ఏదైతే తనకి హానికరమో అటువంటి డెసిషన్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక రాహు ఏ పొజిషన్లో ఉంటే ఎక్కువ సమస్య అండి అంటే, అసలు రాహు ఏ రాశిలో ఉన్నా దానికి సంబంధించిన సమస్యలు ఇస్తాడు. లగ్నంలో కావచ్చు, సెకండ్ హౌస్లో కావచ్చు, థర్డ్ హౌస్లో కావచ్చు, ఫస్ట్ హౌస్ నుంచి 12th హౌస్ వరకు రాహు ఎక్కడున్నా సమస్యలను ఇస్తాడు. అయితే రాహు యొక్క తీవ్రత, అంటే సమస్యల తీవ్రత, నెగిటివిటీ తగ్గాలి అంటే గురువు యొక్క దృష్టి ఉండడం అనేది చాలా అవసరము. గురువు దృష్టి ఉన్నప్పుడు రాహు చాలా పాజిటివ్ అవుతాడు. గురువుతో కలిసి ఉన్న రాహు కూడా పాజిటివ్గా అవుతాడు. అలాగే గురువు ఇంట్లో రాహు పాజిటివ్గా ఉంటాడు. గురువు నక్షత్రంలో రాహు పాజిటివ్గా ఉంటాడు. అలా ఉన్నప్పుడు చాలా మటుకు నెగిటివిటీ తగ్గుతుంది, బ్యాలెన్స్ అవుతుంది రాహు యొక్క నెగిటివిటీ. అలాగే ఎప్పుడు నేను చెప్పేటట్టుగా జైమిని పద్ధతిలో చూసినప్పుడు ఏ హౌస్లో రాహు ఉన్నాడో అనేది ఎంత ముఖ్యమో, ఏ ఆరూఢంలో రాహు ఉన్నాడు అనేది కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి ప్రతి స్థానానికి ఆరూఢాలను మనం కనుక్కోవచ్చు. లగ్నము, లగ్నారూఢము, ధనస్థానము, ధనారూఢము, ఈ విధంగా 12th హౌస్ యొక్క ఆరూఢానికి ఉపపాదము అని పేరు. ఇలా ఏ ఆరూఢంలో రాహు ఉన్నాడు అనేది చాలా చాలా ముఖ్యం. ఉదాహరణకి 7th హౌస్లో రాహు ఎంత ప్రమాదాన్ని కలగజేస్తాడో 7వ అంటే దారపాదంలో ఉన్న రాహు కూడా అంతే ప్రమాదాన్ని కలగజేయగలడు. వాటిని స్టడీ చేయాలి. అలాగే ఉదాహరణకి 7వ రాహువు, దాన్ని అనలైజ్ చేస్తున్నాం. అదే సమయంలో దారకారకతో రాహు కలిసి ఉన్నాడా, దాన్ని కూడా అనలైజ్ చేయాలి. అప్పుడే మనకి అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మనం ఆరూఢాలని, కారకత్వాలని పక్కన పెట్టి ఓన్లీ స్థిర కారకత్వాలని, ఆధిపత్యాలని మాత్రమే చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయినట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. దారపాదంలో రాహువు మ్యారేజ్లో సమస్యలను ఇస్తాడు. పంచమారూఢంలో రాహువు లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, లవ్ వలన విపరీతమైన సమస్యలను ఎదుర్కోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. రాజ్యారూఢంలో అంటే 10th హౌస్ యొక్క ఆరూఢంలో రాహు ఉంటే కెరియర్లో డిస్టర్బెన్సెస్, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఇస్తాడు. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో రాహు చాలా చాలా క్రిటికల్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి చంద్రుడితో రాహు సంబంధం, చంద్ర రాహుల కలయిక, బుధ రాహుల కలయిక, ఇవి ఎప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ని, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని, డిప్రెషన్ని, సూసైడల్ టెండెన్సీస్ని, ఇలాంటి వాటిని ఇచ్చేటువంటి
కలయిక, అది కూడా మనం స్టడీ చేసుకోవాలి. అటువంటి కలయిక ఉండి రాహు మహాదశ వచ్చినప్పుడు కొంతవరకు పేరెంట్స్ కావచ్చు, వారి వెల్ విషర్స్ వీరి గురించి కొంత పట్టించుకుని కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే ప్యారలల్గా రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ స్థానంలో రాహు ఉన్నప్పుడు కూడా ఆస్తి తగాదాల వలన విపరీతమైన సమస్యలు, అయిన వాళ్ళే కొట్టుకోవడము, ఓటుని బట్టి కొట్టుకోవడము, దుర్భాషలు ఆడుకోవడము, ఇటువంటివి కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అందులో కుజుడు ఇన్వాల్వ్మెంట్ కనుకున్నట్టయితే, లేదా కుజుడింట్లో కనుకున్నట్టయితే ఇటువంటి కాంబినేషన్ చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలకు దారి తీసేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు రాహువు. అయిన వాళ్ళే ఒకరినొకరు దూషించుకోవడము, తిట్టుకోవడము, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడము, ఇలాంటి విపరీతమైన పరిస్థితులను కూడా ఇస్తాడు రాహువు. ఇక ఇందాక చెప్పినట్టుగా ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్స్ ఏంటి రాహుకి కనుక చూసినట్టయితే, ఇందాక ఆరూఢాల గురించి చెప్పాను. ఆ విధంగా 6th హౌస్ యొక్క ఆరూఢానికి షష్టారూఢం అని పేరు, 8th హౌస్ యొక్క ఆరూఢానికి అష్టమారూఢం అని పేరు. అందులో రాహు ఉన్న ఒక్కొక్కసారి షష్టారూఢము, అష్టమారూఢము రెండు ఒకే రాశిలో ఉంటాయి. అందులో కనుక రాహు ఉంటే తప్పకుండా కొంత జాగ్రత్త పడాలి. ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు రిస్క్కు దూరంగా ఉండడము, ఆర్థికపరమైన విషయాల్లో, మానవ సంబంధం పరమైన విషయాల్లో, బంధువులతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో, అన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అలాగే చంద్రుడింట్లో రాహు, బుధుడింట్లో రాహు ఎంత కాదన్నా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడో, అది మైండ్ మీద ఎఫెక్ట్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్. ఇక ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు రాహు ఒక్కో రకమైన ప్రాబ్లం ఇస్తాడు. రవి రాహుల కలయిక పితృదోషంగా చెప్పబడింది. విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో నేల విడిచి సాము చేసి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగంలో, వ్యాపారంలో తీవ్ర సమస్యల్ని అనుభవింపచేస్తాడు. చంద్రుడితో రాహు మనసు ఎప్పుడు చంచలంగా ఉండడము, డిప్రెషన్కి తరచూ లోనవుతూ ఉండడం, మూడ్ స్వింగ్స్ ఉండడము, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. కుజరాహుల కలయిక అగ్రెసివ్ డెసిషన్స్, అగ్రెసివ్ నేచర్, బిజినెస్లో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడము, జాబ్లో కూడా కొలీగ్స్తో, సుపీరియర్స్తో ఘర్షణ వైఖరి, ఇలాంటివి ఇస్తాడు. బుధరాహుల కంజంక్షన్ ఎప్పుడు కూడా వ్యాపారపరమైన విషయాల్లో సడన్ లాసెస్ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. గురు రాహువుల కలయిక ఇది సాధారణంగా మంచి కలయికగానే చూడాలి. అయినప్పటికీ కూడా వీరు తమ స్వార్థ చింతనతో, తమ స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వారిని, పరిస్థితుల్ని ఉపయోగించుకుని పైకి వచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి కాంబినేషన్ ఉన్న వ్యక్తులతో ఇతర వ్యక్తులు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక శుక్రరాహుల కలయిక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్, లవ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ సూచించేటువంటి కలయిక. శని రాహుల కలయిక జాబ్లో, కెరియర్లో అనుకోని ఒడిదుడుకులు, అవమానాలు, చేసిన పనికి గుర్తింపు రాకపోవడము, ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి కలయిక ఇది. ఈ విధంగా రాహు మహాదశ కనుక వస్తోంది అంటే తప్పకుండా రాహు యొక్క ప్లేస్మెంట్ని, రాహు ఏ హౌస్లో ఉన్నాడు, ఏ గ్రహంతో ఉన్నాడు, ఏ ఆరూఢాల్లో ఉన్నాడు, ఏ కారక గ్రహంతో ఉన్నాడు, ఇవన్నీ కొంత స్టడీ చేసి వీలైనంత వరకు జాగ్రత్త పడడము, రిస్క్కి దూరంగా ఉండడము, ఇవి చెప్పదగినటువంటి పరిహారాలుగా కూడా చేయొచ్చు. అయితే రాహు మహాదశ ఎప్పుడు నడుస్తున్నా కానీ సాధారణంగా చాలా చిన్న చిన్న విషయాలను పాటించడం వల్ల కూడా రాహుని చాలా పాజిటివ్గా చేసుకోవచ్చు. ఉదాహరణకి నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం రాహు మహాదశలో, యోగించినా యోగించకపోయినా. అలాగే డ్రింకింగ్కి, స్మోకింగ్కి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. తరచూ దేవాలయ సందర్శనం చేస్తూ ఉండడము, దుర్గాదేవిని కావచ్చు, ఆంజనేయ స్వామిని కావచ్చు, ఏదైనా సరే దేవతా సందర్శనం అనేది ప్రతి గ్రహానికి కూడా రెమెడీగా పనిచేస్తుంది. తమ ఇష్టదేవత ఏదైతే ఉందో ఆ దేవతారాధన, ఆ క్షేత్రానికి వెళ్ళడం, ఆ దేవాలయానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా కొంత శ్రద్ధ వహించి ప్యాషన్తో, నమ్మకంతో కనుక చేస్తూ ఉన్నట్టయితే రాహు యొక్క నెగిటివిటీ చాలా మటుకు తగ్గుతుంది. రాహు ఇచ్చేటువంటి మెసేజ్ కూడా అదే, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకో. ఇంతకుముందు ఎటువంటి లోపాలతో అయితే, అంటే మానసికపరమైనటువంటి లోపాలతో నువ్వు కొన్ని తప్పులు చేసావో ఆ లోపాలని మానసిక పరంగా ఆ లెవెల్లో కొంత కరెక్ట్ చేసుకో, హెల్దీ హ్యాబిట్స్ని, లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకో అని చెప్పడం రాహు యొక్క మెసేజ్ అక్కడ. అయితే కేవలం అవి పాటించకుండా అనైతికమైన ప్రవర్తన కలిగి ఉండి డ్రింకింగ్, స్మోకింగ్ చేస్తూ, నాన్ వెజ్ని రెగ్యులర్గా తింటూ ఇలా కనుక ఉంటూ పరిహారాలు చేసినట్టయితే దాని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవ్వకుండా ఈ నెగిటివిటీ అనేది పరిహారాల నుంచి వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కొంతవరకు అడ్డుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, సాత్విక్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా రాహుకి చాలా బాగా
ఉపయోగపడేటువంటి రెమెడీస్గా ప్రతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.